ఈ మధ్య ఆడపిల్లల జీవితాలు ఎలా అయిపోయాయి అంటే ప్రేమించి చేసుకుంటే ప్రేమించిన వాళ్ళు లేపేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా వీళ్ళకి తెలియకుండా చేసుకుంటే తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు. రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేస్తుంటే వరకట్నం వేధింపులు. ఇక్కడ ఏ రకంగా చూసినా సరే ఆడపిల్లలే నష్టపోతున్నారు, ఆడపిల్లల ప్రాణాలే పోతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్ని చూసామండి. పెళ్ళిళ్ళైన అమ్మాయిలు పాపం ఏ రకంగా ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తున్నాం. అయితే నిన్న పల్నాడు జిల్లాలో ఒక కన్న తండ్రి కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని, ఆ అబ్బాయి దగ్గర ఆస్తి ఏమీ లేదని కూతుర్ని ఇంటికి పిలిచి మరి ఆ అమ్మాయిని బలవంతంగా పీకనొక్కి చంపేశాడు. అంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు కన్న బిడ్డలను కూడా ఏ రకంగా లేపేస్తున్నారో చూడండి. సరే, పెళ్లి చేసుకున్నవాడు వాడు బయట నుండి వచ్చాడు, వాడు మోజు తీరిపోయింది, లేదంటే వాడు కట్నం కోసం డబ్బు కోసం ఆశపడి ప్రాణం తీశాడని అంటే అది ఒక రకంగా ఉంది. కానీ కన్న పిల్లలు, ఇప్పుడు నీకు బంధువులు ఎక్కువ, నీ కన్న పిల్లలు ఎక్కువ అని అడిగితే ఏం చెప్తామండి? మనం కన్న పిల్లలే ఎక్కువ అంటాం. ఎందుకంటే కడుపుని పుట్టిన బిడ్డల కంటే ఇంకా ఎవరి మీద కూడా మనం ప్రేమ చూపించాం. వాళ్ళకి ఏదైనా చిన్నది జరిగిందనంటే అల్లాడిపోయేది ఈ తల్లిదండ్రులే. మరి అలాంటి తల్లిదండ్రులు కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఇంటికి పిలిచి మరి ఈ రకంగా పీకనొక్కి చంపేయడం ఆ తండ్రికి ఎంతవరకు సబో? అంటే పరువు అని ఈ రకంగా పరువు కోసం చూస్తున్నారే. అయ్యో, తర్వాత నా జీవితం ఏంటి, నా కూతుర్ని ఇలా చేస్తే నా పరువు ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే ఎవరికీ తెలియదులే, ఇది గుట్టు చప్పుడు కాకుండా చేసేద్దాం, ఏదో కవర్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ ప్రేమించి చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నాడో వాడికి అనుమానం వస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, మేము పెళ్లి చేసుకున్నామంటే మా అత్త మా మామకి ఇష్టం లేదు, వీళ్ళింట్లో ఉండి ఈ అమ్మాయి ఇలా చేసుకుందానంటే వాళ్ళే ఏదో చేశారన్న అనుమానంతో ఖచ్చితంగా అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు విచారణ చేశారనంటే దొరకకుండా ఉంటారో చెప్పండి? అంటే ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారో చూడండి. కన్న తండ్రి తన కూతుర్నే చంపేసి ఏమీ తెలియనట్టు బంధువుల మధ్యలో కూర్చుని బోరుమంటూ ఏడుస్తున్నాడు. అసలు వాడు తండ్రేనా అని అనిపించింది. ఇక్కడ మనకి రెండు రకాల మాటలు వినబడతాయి. కొంతమంది చెప్పే మాట ఏంటంటే చిన్నప్పటి నుండి కని పెంచిన తండ్రి మాట వినకుండా కూతురు ఇలా చేస్తుందా, తండ్రి మంచి పనే చేశాడని అనేవాళ్ళు కొంతమంది. అయితే ఇంకొంతమంది పిల్లల తరపున మాట్లాడేవాళ్ళు కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేముంది, తనకిష్టమైన వాడిని చేసుకుని తన దగ్గర సుఖంగా ఉండాలని అనుకుంది, తండ్రి ఎవరినో తీసుకొచ్చి ఇన్ని లక్షలు కట్నం ఇచ్చి వాడికి ఇచ్చాడు అని అంటే వాడు మంచివాడు కాకపోతే జీవితాంతం వాడితో భరిస్తూ వాడి దగ్గర ఉండాలని ఇలా రెండు రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పిల్లలు మేజర్లే, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలుసున్న వయసు. అలాంటప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుని ఎక్కడో చెన్నైకి అక్కడికి ఊర్లకు వెళ్ళిపోయినప్పుడు ఇంకా పోనీలే, తన దారిని తను వెళ్ళిపోయింది, ఇంకా మనం ఏమీ అనకూడదని, మీకు ఇష్టం లేదు అని అంటే అమ్మ ఇంకా గుమ్మంలోకి రాక ఇంకా నువ్వు చచ్చావని అనుకుంటావని ఇలా ఏదో నాలుగు తిట్టాల్సిన మాట్లాడిని తిట్టేసి కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండుంటే ఆ గొడవ వేరేగా ఉంటుంది. అలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇష్టం లేకపోతే అలా దూరం పెట్టాలి. కానీ ఇంటికి రామ్మ, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా నిన్ను మేమేమీ అనమని చెప్పి ఇంటికి తీసుకొచ్చి కూతుర్ని అలా చేయడం నిజంగా ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా అని అనిపించింది. మీరు ఎన్ని లక్షలు ఇచ్చి కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేసినా వాడు ఏ తాగుమోతాడో అయ్యుండి వాడు బుద్ధి మంచిది కాలేదో, లేదంటే ఇంకా కట్నం కోసం వేధించడమో, లేదంటే అత్తింటి వాళ్ళు ఇంకా ఏదైనా వేధింపులకు గురి చేశారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మనం గతంలో కూడా చూసాం. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుళ్ళని చంపేసిన వాళ్ళని చూసాం, కూతురుని వెధవలను చేసిన వాళ్ళని చూసాం, తండ్రులు జైల్లో కూర్చుని ఆ బాధ భరించలేక బలవంతంగా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం, కుటుంబం జైలు పాలైన వాళ్ళని కూడా చూసాం. మరి ఇలాంటి సంఘటనలన్నీ చూస్తూ కూడా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురు మీద పగ తీర్చుకోవడం, కసి తీర్చుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పటికే సొసైటీలో ఆడపిల్లలు దొరకట్లేదని పెళ్లిళ్ళవక ఎంతోమంది అబ్బాయిలు ఎదురు చూస్తున్నారు. దొరికిన వాళ్ళేమో చక్కగా అమ్మాయి దొరికింది కదా అని ప్రేమగా చూసుకోవడం మానేసి దొరికిన అమ్మాయిని ఈ రకంగా దూరం చేసుకుంటున్నారు. నిజంగా వింటుంటే అసలు వీళ్ళు మూర్ఖులా లేకపోతే వీళ్ళకి తెలివి ఉండే చేస్తున్నారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ తండ్రి జీవితం జైలు పాలైంది, ఏంటి ఉపయోగం? ఈ బంధువులు ఇప్పుడు ఉన్నవాళ్ళు తండ్రిని అసహించుకోరా? అయ్యో, కన్న తండ్రి కూతుర్ని ఇలా చేశాడా, అమ్మో వీడంత దుర్మార్గుడు లేడని ఇప్పుడు ఈ బంధువుల ముందర, ఈ సొసైటీ ముందర పరువు పోలేదా? ఆ చేసుకున్న భర్తకు అనుమానం రాదండి? మా మధ్య ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, మా పెళ్లి ఇష్టం లేదు, కుటుంబ సభ్యులు ఏదో చేశారని ఖచ్చితంగా అనుమానం వస్తుంది, కంప్లైంట్ ఇస్తారు, అప్పుడు దొరికిపోతారు. కానీ ఇక్కడ పోలీసులు చేసింది కూడా చాలా తప్పు ఉంది. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేదు అని అన్నప్పుడు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, బాగానే ఉంది. కానీ మళ్ళీ ఆ అమ్మాయిని ఈ పుట్టింటికి పంపించకూడదు, దూరంగా వెళ్ళి బతకండి, ఇంకా మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని ఇలా సర్ది చెప్పి దూరంగా పంపించేయాలి. కానీ ఆ అమ్మాయిని 4 రోజులు మా ఇంట్లో ఉంటుంది, జరిగింది జరిగిపోయిందని ఇలా మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు చూసారా? అలాంటప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని అసలు పంపించకూడదు. కొన్నాళ్ళ తర్వాత చూసుకోండి, ఇప్పుడైతే ఏమీ వద్దని
వాళ్ళని వేరేగా పంపించేసి ఉండుంటే ఇంత జరిగేది కాదేమో. పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చూసాం. నమ్మించి రామ్మ ఏమీ అనంలే, ఇంకా నిన్ను పోలీసులే చేసుకున్నవాళ్ళే మళ్ళీ గ్రాండ్గా బాగా పెళ్లి చేస్తామని ఈ రకంగా నమ్మించి ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ భజన మొదలు పెడతారు. నువ్వు వాడిని ఎందుకు చేసుకున్నావు, అది పెళ్లి కాదు, అది ఇది కాదు, అక్కడ మేము ఎవరూ లేము, అది పెళ్లి ఎందుకు అవుతుంది, ఆ పెళ్లి చాలదు, మళ్ళీ మేము చేస్తామని ఇంటికి తీసుకొచ్చి ఈ రకంగా ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ పెళ్లి చేస్తామని నమ్మించి తీసుకొచ్చి ఈ రకంగా అమ్మాయిని లేపేశారనమాట. ఆ కోపం ఆవేశంలో మనం ఏం చేస్తున్నాం అనేది గుర్తించరు. కానీ ఒక కన్న తండ్రి అయ్యుండి తన బిడ్డని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వ్యక్తే ఈ రోజున కాలయముళ్ళగా తయారయ్యాడు. ఇక్కడ కన్న కూతుర్ని పోగొట్టుకుని జీవితకాలం జైల్లో ఉండి బంధువులందరూ ఆశ్రయించుకొని అసలు వాడు మనిషేనా? అమ్మ మేము చెప్పాము, మా మాట వినకపోతే రేపు కష్టాలు పడేది నువ్వే, ఇంకా నీ తలరాత ఎలా ఉంటే అలా భరించని వదిలేయండి. మీకు చేసుకున్నవాడు నచ్చాడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, లేదు అని అంటారా దూరంగా వెళ్ళి బతకండి అని చెప్పేయండి. అంతేగాని ఇలా ప్రాణాలు తీసే వరకు మాత్రం ఎవరూ తెచ్చుకోవద్దు. వాళ్ళని ఏదో ప్రాణం తీసి మీరు సునకానందం పొందుదామని అనుకుంటారు, కానీ తర్వాత మీరు పడే కష్టాలు ఎలా ఉంటాయో అది మీకు అర్థం కాదు. నా కూతురు లేపేశానని అంటే నా పరువు నిలబడిపోతుందని మీరు అనుకుంటారు, కానీ తర్వాత మీ జీవితాలు ఏమవుతాయో అర్థం కాని పరిస్థితి. ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలు చేసింది నచ్చలేదు అనుకోండి, దూరం పెట్టేయండి, మాట్లాడకండి, గుమ్మంలోకి రావద్దు అని చెప్పండి. కానీ పెళ్లిళ్ళు చేసేసుకున్న తర్వాత చేసుకున్న వాడిని వదిలేసి వచ్చాయి, నీకు ఇంకొక పెళ్లి చేస్తాము, నీకు బోల్డంత కట్నం ఇస్తాం, కోటీశ్వరుని ఇచ్చి పెళ్లి చేస్తామని ఇలాంటి మాటలు మాత్రం చెప్పకండి. మీరు ఒకవేళ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి వేరే వాడికి ఇచ్చి చేశారనుకోండి, అక్కడ ఆ అబ్బాయిని అన్యాయం చేసినట్టే కదా. మీ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఆ చేసుకున్న వాడి దగ్గర మాత్రం ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చి పెళ్లి చేసిన ఆ అబ్బాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్నే తిడతారు కదా. మీ కూతురు ఇలాంటి పనులు చేసినప్పుడు, మీకు ఇష్టం లేనప్పుడు మాకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు, మా అబ్బాయి గొంతు ఎందుకు కోసారని అక్కడ ఆ అబ్బాయి వాళ్ళు కూడా మిమ్మల్ని వచ్చి తిడతారు. మరి ఇన్ని గొడవలు మనం సొసైటీలో చూస్తున్నప్పుడు పిల్లలు ఏదన్నా చేసుకున్నారని అంటే వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయడమే. ఇంతకు ముందు రోజుల్లాగా ఉండాలని అంటే ఇప్పుడు కుదరట్లేదు. ఎందుకనంటే ఒకరిని చూసి ఒకరు ఈ సోషల్ మీడియా రావడం, పరిచయాలు పెంచుకోవడం, ఇంకా పిల్లల్లో మార్పు అనేది వచ్చేసింది. పెద్దవాళ్ళు చెప్తే వినే రోజులు పోయే, పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు వినే పరిస్థితులకు వచ్చేసాయి. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు అని అంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఒక కుటుంబంలోనే కాదు, చాలా కుటుంబంలో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాట ఇదే, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, మా ఇష్టం మేము సంపాదించుకుంటున్నాం, మాకు నచ్చిన వాడిని చేసుకుంటామని ఈ రకంగా మొండిగా చెప్తున్నారని చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏం చేస్తామండి, కన్న పిల్లలను వదిలేసుకుంటామా? కొట్టగలమా? తిట్టగలమా? ప్రాణాలు తీసేయగలమా? సాధ్యమైనంత వరకు కూడా ప్రేమగా దగ్గర తీసుకుని నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీనికి ఇంకొక మందు అయితే లేదు. ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేలాగా చూసుకోండి. కొంతమంది పిల్లల్లో ఏంటంటే తండ్రులు కొంచెం పిల్లల్ని ఏదో భయంతో పెంచాలని అనుకుంటారు, కానీ అది తర్వాత ఎంత ప్రమాదకరం అనేది ఇదిగో ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తెలీదు, కోపం ఆవేశంలో చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వీడెళ్ళి జైల్లో కూర్చుంటాడు, భార్య జీవితం నాశనమైంది, ఇక్కడ కుటుంబం కూడా నాశనమైంది, ఇక్కడ కూతురు పోయింది. చూసారండి, ఒక్కరు చేసిన తప్పు వల్ల ఎంతమంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందో చూసారా. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో పిల్లల ఇష్టాలకి వదిలేయండి. ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాం మేము అని అంటే ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు ఒప్పుకొని చక్కగా మాట్లాడుకుని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వీధిలో పెట్టుకుని అల్లరి పెట్టుకుని వాళ్ళ మీద తగువుకెళ్ళి అల్లుడిని ఏదో చేసి కూతుర్ని ఏదో చేసి ఎందుకు? దీనివల్ల ఏం కలిసి వస్తుంది చెప్పండి. పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు కన్న తల్లిదండ్రులే పిల్లల మీద ఎంత కర్కశంగా చూపెడుతున్నారు అని అంటే చాలా భయం అనిపిస్తుంది. అంటే మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళే మేము చేసుకోవాలి, వాడు ఎన్ని బాధలు పెట్టినా వాడితో ఇష్టం లేకపోయినా సరే మేము చచ్చినట్టు వాడితో కాపురం చేయాలని ఇలా అడిగే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరికి సమాధానం చెప్తాం చెప్పండి? ఏ కన్న తల్లిదండ్రులు కూడా బంధువులు ఏదో అనుకుంటారు, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని ముందు మీ పిల్లల ప్రాణాలు మాత్రం తీయకండి. ఎంతో దగ్గరికి తీసుకుని ప్రేమగా పెంచాల్సిన తండ్రులే ఇలా చేస్తుంటే పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి? పెళ్ళి అయిపోయి చక్కగా అమ్మాయి హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రేమగా ఇంటికి పిలిచి ఇలా చేయడం నిజంగా చాలా దారుణం అనిపించింది. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల మీద జరిగే విషయాలు చూస్తుంటే బాబోయ్ ఇలా తయారైనటి సొసైటీ ఇంకా ముందు ముందు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు ఏంటి ఆడవాళ్ళ మీద ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి? ఎటు తిరిగి ఎటు చూసినా సరే ముందు ఆడవాళ్ళు ప్రాణమైపోతుంది. ఎదురు తిరిగి ఏమీ చేయలేకపోతున్నారు. ఒక మగాడు చెయ్యెత్తి గొంతు పట్టుకున్నాడనంటే ఆడవాళ్ళు తిరిగి ఏమీ చేయలేకపోతున్నారు. అన్నిట్లోనూ మేము ముందుంటామని ఆడవాళ్ళు ఏదో గొప్పగా చెప్తున్నారు, కానీ చూడండి ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయానంటే ఎవరు కూడా ఎదురు తిరగకుండానే ఉన్నారా? కానీ వాళ్ళ ముందు ఎప్పుడు చూడండి మనం కుందేలు పిల్లలుగా అలా అణిగి మణిగి ఉండాల్సిందే. వాళ్ళు చెయ్యెత్తి ఏదైనా చేశారనంటే మనం దేనికి పనికిరాం. గొప్పగా మనం ఏదో సాధించామని చెప్పుకుంటాం, కానీ మగవాడు దెబ్బ కొట్టాడనంటే కళ్ళు తిరిగి పడ్డం తప్ప ఏమీ చేయలేము. ఇంకా అలా అయిపోయింది పరిస్థితి.
పిల్లల పెళ్లి విషయంలో బాగా ఆలోచించి పిల్లల ఇష్టాలను తెలుసుకుని మాత్రమే పెళ్లిళ్ళు చేయండి. మీరు చేసే తప్పుల వల్ల ఎదటి వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వకూడదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.